బలపరుస్తూ ఉన్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె అయిపోయారు, దాని నివాసులు గొమొర్రా వలె అయిపోయారు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను కాబట్టి తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లు వారికి నేను ఇస్తాను. ఈ నగరముల వెనుక, ఈ నిర్మాణముల వెనుక, ఈ సొదొమ వెనుక, ఈ గొమొర్రా వెనుక ప్రయాణం చేసే వారిని పరిపాలించే వారిని ఈ మార్గముల గుండా తీసుకుని వెళ్ళే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం ఏమిటి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 49-50 వచనాలు. నీ చెల్లెళ్ళైన సొదొమ చేసిన దోషమేదనగా, చాలా మంది ఈ అబ్రహాము సమయంలో, అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి ఊరు అనే పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఊరు అనేది ఆ రోజుల్లో చిన్న ఊరు కాదు, ఒక పట్టణం.